అగ్ని పరీక్షతో తన నిజాయితీ నిరూపించుకున్న సీతమ్మను ఆనందంగా వెంటబెట్టుకొని 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకొని శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకోగానే ప్రజల సాక్షిగా సీతారాములకు పట్టాభిషేకం ఏర్పాటు చేసిండు గురుదేవుడు వశిష్ఠుడు. శ్రీరామచంద్ర సూర్యవంశపు రాజులంతా ఈ కిరీటాన్ని దాల్చి జనరంజకంగా పాలన చేసిండ్రు. నీవు కూడా వాళ్ళ మార్గంలోనే పయనం చేస్తూ పాలన చేస్తూ వంశ ప్రతిష్టను పెంపుగా ఉంచు. మీ మాట జవదాట గురుదేవా, నా ప్రాణాలు పోయిన గురుదేవా, వంశ గౌరవానికెన్నాడు ఏ లోటు రానియాను గురుదేవా. ఓయమ్మల్లారా ఓ అయ్యల్లారా అయోధ్యపురా వాసుల్లారా, మా వంశకర్త సూర్యదేవునిపై ఒట్టేసి చెప్పుతున్న నా ప్రజలారా, రాజుగా నా బాధ్యత గుర్తించి మిమ్మల్ని నా కన్న పిల్లలనుకోని మీ మంచి కోసమే ఎల్లవేళలా ఆలోచిస్తూ నేను పాలన చేసి నా ఇష్టాలు పక్కన పెట్టి మీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. ఎన్నడూ మీకు ఏ లోటు రాకుండా వెన్నుదన్నుగా నేను ఉంటాను. ఓ ప్రజలారా నా ప్రజలారా, సల్లనైనా మీ జీవనాలివ్వండి ఓ ప్రజలారా నా ప్రజలారా. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తికి రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, ఇన్నాళ్ళ కష్టాలు తీరిపోయే రోజొచ్చే బోలమ్మో ఓలమ్మో ఓలమ్మో. ఇక గంతేసి ఆడుదాము ఓలమ్మో, ఇక గొంతెత్తి పాడుదాము. ఆ రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, ధర్మంగా పాడే దయగల్ల దేవుడు ధర్మాత్ముడమ్మో శ్రీరాముడు, నీతిని నిలిపేటి నీలాల మేఘ శ్యాముడయ్యో దేవుడు, ధర్మంగా పాడే దయగల్ల దేవుడు ధర్మాత్ముడమ్మో శ్రీరాముడు, నీతిని నిలిపేటి నీలాల మేఘ శ్యాముడయ్యో దేవుడు. రాముని శ్రీరాముని ఆ రాముని పాదాలు పడగా అయోధ్యనే అయోధ్యనే మన అయోధ్యనేలంతా పులకించిపోయే ఆనంద సాగరం పొంగిపోయే, అగ రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో,
దరిద్ర దేవత నిలవదు ఇక్కడ ధనధాన్యాలకు లోటుండదు. కరువు కాటకాలు ఇక ఉండనే ఉండవు, ఏ కష్టాలు వెంటాడవు. దరిద్ర దేవత నిలవదు ఇక్కడ ధనధాన్యాలకు లోటుండదు. జానకి మన జానకి తల్లి జానకమ్మ చల్లని సూపులు మన మీద మన మీద మన మీద ప్రతిరోజు ఉండునయ్య, ప్రతిరోజు ఒక పండుగేనయ్య. మనకన్నా అదృష్టవంతులు లోకాన ఇక ఎవరుండరమ్మో. రంగులే ఉండవింక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. ఆ రామన్న రాముడొచ్చే బోల రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. ఆ రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. 14 సంవత్సరాలు వనవాసంలో అష్ట కష్టాలు పడుతూ అలసిపోయిన సీతారాములు అయోధ్యపురిలో అన్ని మరిచి ప్రశాంతంగా నిద్రపోయిండ్రు. అంతలోనే గుడాచారులు ధర్మగంట మోగించగానే శ్రీరాముడు మేలుకొని సీతమ్మకు నిద్రాభంగం కలిగించకుండా లేచి అక్కడి నుండి గుడాచారులను చేరుకోవాలని సభా మండపాన్ని చేరవస్తుండు. ఆ సాకేత సార్వభౌముడు గూఢాచారులారా, ఏమిటి మీరు తెచ్చిన సమాచారం? నా పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు ప్రభు? అంతా మంచే అనుకుంటున్నారు. కరువు కాటకాలు లేక, అకాల మరణాలు లేక, ప్రకృతి బీభత్సాలు లేక, ఎలాంటి భయాలు లేక ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ప్రభు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రభువులకు అంతకంటే ఏం కావాలి? నీవేం సమాచారం తెచ్చావు గూఢాచారి? నీ పరిధిలోని ప్రజలు నా గురించి, నా పాలన గురించి ఏమనుకుంటున్నారు? ప్రభు, ప్రజలంతా మీ పాలనను వేణోల్లా పొగుడుతున్నారు. కానీ ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడు ఎంతటి స్వార్థపరుడో కదా అన్నాడు ప్రభు. ఎందుకని అలా అన్నాడో కారణం తెలుసుకున్నావా? చిత్తం ప్రభు. పండుగలకు పబ్బాలకైనా దానం చేసి పాపాలను కడిగేసుకుందామనుకుంటే ఈ రామరాజ్యంలో ఒక్క బిచ్చగాడైనా కనిపించడం లేదన్నాడు ప్రభు. సరే, ఏది ఏమైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రభువులుగా మా ధర్మం. ప్రజలకు ప్రభువులకు మధ్యన మీరు వారధి లాంటి వాళ్ళు. నిజమెంత నిష్ఠూరమైన, కఠినమైన ప్రభువులకు చెప్పడం మీ ధర్మం. ఆ ధర్మాన్ని మీరు ఎల్లవేళలా పాటిస్తూ ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. అనగానే గుడాచారులంతా శ్రీరామునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుండ్రు. ఇక్కడ లక్ష్మణుడు సీతారాముల చిత్రపటాలను చూస్తూ ఎనలేని ఆనందంతో అవి గీసిన చిత్రకారుణ్ణి అభినందిస్తున్నాడు. చిత్రకారుడు మురిసిపోతున్నాడు. ఓ చిత్రకారుడా, నువ్వు గీసిన ఈ చిత్రాలెంతో అద్భుతమయ్యా. చిత్రాలలో జీవం పుట్టి పడుతుందయ్యా. నీ నైపుణ్యానికి వెలగట్టలేమయ్యా. నీకేమిచ్చిన రుణము తీరేనయ్యా. నీకేమి కావాలో నువ్వు అడగావయ్యా. చిత్రాలెంత బాగున్నాను, అవి చిరకాలము ఉండబోవయ్యా. ఎంతాన్ని కాపాడుకున్నాను, ఏదో రోజు నన్న చిరిగిపోవయ్యా. ఎవరైనా ఓ పుణ్యాత్ముడు రామాయణ కావ్యాన్ని రచిస్తే సీతారాముల జీవితం భావితరముకు బాసాటగుందయ్యా. యుగ యుగాలు ఈ కావ్యము చదివి చరితార్థమైపోతుందయ్యా. ఓ చిత్రకారుడా, నీ సూచనలు మాకు నచ్చనయ్యా. నా అన్న వదినలు నర
లేత కావ్యంగా మారడం నాకు భాగ్యమైన ఆ కావ్యాన్ని మలిచేటి మహనీయుడెక్కడున్నడయ్యా భగీరథి నడి ఒడ్డునున్న తన ఆశ్రమంలో బ్రహ్మరుద్ర నారద మునీంద్రుల కోరికపై రామాయణాన్ని కావ్యంగా రచిస్తూ చివరి ఘట్టాన్ని పూర్తి చేసి ఆనందంతో మునీశ్వరులకు వినిపిస్తున్నాడు ఆ వాల్మీకి మహాముని. పది తలలున్న రావణ బ్రహ్మను రామబాణంతో నేలనే గుల్చి అగ్గిలోన సీతమ్మను గడిగి పునీతురాలని లోకాన చాటి లక్ష్మణ సుగ్రీవ అంజనేయుల కోరిక పైన అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నాడు. రాజ్యపాలనే చేస్తున్నాడు. రామరాజ్యాన్ని స్థాపించిండు. ఈ రామాయణ మహాకావ్యం ఈనాటితో పరిసమాప్తమయ్యింది. జై శ్రీరామ్. వాల్మీకి మునివరి అద్భుతమైన రామాయణాన్ని వింటూ ఉంటే అమృతమేదో తాగినట్టయితుంది, ఆకాశంలో తేలినట్టయితుంది. కావ్యములోని ప్రతి సన్నివేశము మా కళ్ళ ముందు కదిలినట్టయితుంది. ఎంత విన్నా గాని తనివి తీరకుండా ఇంకా వినాలనే ఆశ కలుగుతుంది. ఇంతటితో ఈ కావ్య రచనను చాలిస్తున్నానంటే బాధ పెరుగుతుంది. మధురమైన శ్రీరామాయణాన్ని ఇంకొంత పొడిగిస్తే నష్టమేముంటుంది. మా కోరికను మీరు మన్నించి చూడండి. రామాయణాన్ని ఇంకా పొడిగించడమా శ్రీరామచంద్ర ప్రభు? రామాయణాన్ని ఇంకా పొడిగించడమా శ్రీరామచంద్ర ప్రభు? ఉన్నప్పుడే బలే బాగుంటది, లేకుంటే ఇజ్జతున్నది. పాలలేదా నీ మోటు సరసానికి, పని పాటున్నది, పొద్దు షానున్నది. ఓయమ్మ కౌసల్య నా బిడ్డ సీతమ్మ సీమంతాన్ని మీరు వైభవోపేతంగా జరిపించినందుకు ధన్యవాదాలమ్మా. ఆడబిడ్డ మొదటి పురుడు తన పుట్టింట పోసుకోవాలనే ఆశ నాకుందమ్మా. నా ఆశ మన్నించి ఆశీర్వదించమ్మా. సీతమ్మను నా ఇంటికి నేను తీసుకెళ్తానే ఓయమ్మా. కోడలితో పాటు మనవన్నీ తెచ్చి నీకప్పగిస్తానే మాయమ్మా. పుట్టింటి ఆశలు అనురాగాలను మేము ఎట్లని కాదనగలము. మేము ఆడ జన్మనెత్తిన వాళ్ళము. అయినా గాని మా స్త్రీ జనమంతా అయోధ్యలోనే పుత్రోత్సవాన్ని జరిపించ
ధనమెంతో మాకు పంచి ఇచ్చిన మీరు కొండంత ఆశతో ఈ విధంగానైనా రాక రాక మీరు అయోధ్యకొచ్చినారు మా అందరి జన్మ పావనం చేసినారు మీరు అనుకున్నట్టుగానే మావయ్యా మేము జరిపి తీరుతామయ్యా మావయ్యా మీరు అనుకున్నట్టుగానే మావయ్యా మేము జరిపి తీరుతామయ్యా మావయ్యా ఓ తండ్రి నా మీద మీకెంత ప్రేముందో మాటల్లోనా నేను చెప్పలేనయ్యా నా రామచంద్రుడు అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసా అయ్యా దివ్యమైన నా భర్త పాదాలను ఒక్క గడియా కూడా వీడి ఉండలేని బలహీనురాలను నేను అయినందుకే 14 ఏళ్ళు వనవాసమందునా కష్టాలెన్నో ఎల్లదీశాను అవమానాలెన్నో దిగమింగినాను నా స్వామి పాదాలు వదిలి రాలేనయ్యా నా మాటలు తప్పు పట్టబోకయ్యా నన్ను మన్నించి వెళ్ళి రావయ్యా నీ బాధ నాకు అర్థమైనాదమ్మ నువ్వన్న మాటలో ఏ తప్పు లేదమ్మా భర్త సేవలోనే మోక్షము ఉందని నమ్ముతున్నాను నువ్వు ధన్యురాలివమ్మా నీలాంటి బిడ్డకు తండ్రి అయినందుకు ఎంతగానో నేను గర్వపడుతున్నమ్మ సల్లంగా ఉండమ్మ నా తల్లి సీతమ్మ జనకుడు సీతమ్మను దీవించి వెళ్ళిపోగానే సీతారాములిద్దరూ అంతఃపురంలోని తమ ఏకాంత మందిరంలో గోడలకు తగిలించి ఉన్న ముని వాటికల చిత్రపటాలను చూస్తుంటారు అందమైన సన్నివేశాలు చూసి తన్మయత్వం చెంది తన మనసులోని మాట స్వామికి చెప్పుకుంటున్నది ఆ సీతమ్మ తల్లి స్వామి ముని వాటికలెంత ప్రశాంతంగా ఉన్నాయో కదా ప్రకృతి అందాలన్నీ ఆ వాటికల్ల వాకిళ్లలోనే ఉన్నాయనిపిస్తుంది ఆ రమణీయతలు చూస్తుంటే నాలో ఒక కోరిక కలుగుతుంది స్వామి సంకోచించకుండా చెప్పు సీత 14 ఏళ్ళు నాతో వనవాసం చేశావు ఎన్నో బాధల్ని దిగమింగావు ఇప్పుడు నేను అయోధ్యాపురాధీశుణ్ణి నీవు మహారాణివి పైగా గర్భవతిని నీ కోరిక ఎంతటిదైనా తీర్చడం నా ధర్మం అడుగు సీత భగీరథి నది తీరానికెళ్ళి ప్రకృతి ఒడిలోన పాపనేనయ్యి ముని వాటికల్ని దర్శించుకుని చల్లనైన ఆశ్రమాల నీడల్లోనా ముని భార్యలకు సేవల్ని చేసి దివ్యమైన వాళ్ళ దీవెన్లు ఉందంగా ఒక్కసారి వెళ్ళి రావాలనుందయ్య నానాదుడా ఓ శ్రీరామచంద్ర నా మాట మన్నించి నాకు ఆ భాగ్యాన్ని కలిగించవయ్యా నా రామచంద్ర ఇది ఏమి కోరికనమ్మా 14 ఏళ్ల పాటు అడవిలోన పడ్డ పాటు సరిపోలేదా ఓ సీతమ్మ అయినా గాని ఈ స్థితిలోన నువ్వు అడిగిన కోరిక తీర్చుట భర్తగా నా కనీస ధర్మం నెరవేర్చుతలేనా సీతమ్మ సరి అయిన సమయమన్నది రాగానే
ఏందిరా ఇవి పచ్చిమిరపకాయలు, ఎందుకట్లా తింటున్నావు? కారం కావాలని. ఎందుకు? కోపం రావాలని. ఎవరి మీదరా? మంది మీద అయితే ఎవరుకుంటారు, నా పెళ్ళ మీదే. ఏం చేసిందని? ఇంకేం చేయాలి, నన్ను ఒక పెద్ద ఉలగాన్ని చేసింది. పేనుకు పెత్తనం ఇస్తే జుట్టంతా కొరికినట్టు పెళ్ళామని నెత్తి మీద ఎత్తుకుంటే జాడిచ్చి ముఖం మీద దాన్ని చెప్పక సయ్యక్క ఇంట్లోకించి పోయింది. ఇప్పటిదాకా దాన్ని జాడలేదు, పత్తలేదు. అదైతే రాని, ఆగు. ఏడికి పోయినవే? నేనేడికి పోయినా వచ్చే నెలలో పండుగ వస్తుంది కదా అని చేతుల పైసలు లేవని అప్పు దేనికి పోయినా. ఇంట్లో చెప్పిపోతే అప్పు ఉంటుందా? అయినా అప్పు దేనికే? ఏ దేశం పోయినవే? ఎవరింటికి పోయినవే? అది తాతకు దగ్గులు నేర్పిస్తున్నావా? నీ కళ్ళబొలి నాటకాలు నా ముందు కాదు, సూర్యగారింటి కాడ నిన్న నీ ఈకలు పక్కపక్కలు నేను చూడలేదనుకుంటున్నావా? మంచిగుంటే నిన్నేమనలేనని నీ ఎవ్వార మాటో ఇటో తెలుసుకోనికి దోచుడు పచ్చిమిరపకాయలు తిన్ననే. మరీ కోపం తెచ్చుకున్నా. ఇవాళ నీ సంగతి తెలుస్తా. నువ్వు నా ఇంట్లో వద్దే వద్దు, వెళ్ళిపోయే. నీ అవ్వగారికి వెళ్ళిపో. అయ్యో వద్దురా, కొట్టరా, వద్దురా. అయ్యో సాగు ముండా, సాగు సాగు. వద్దురా, వద్దురా అంటే వద్దురా. నువ్వు ఏమైంది? చంపుతావారా? అసలు ఓరోరి మామాని పిల్లను నేనొల్లయ్యా కళ్ళబొల్లి మాటలతో కొంపను కొల్లేరు చేసి మొగనితోని చెప్పకుండా మందిండ్లు తిరుగుతుంది. మదమెక్కి మాయదారి మాటలెన్నో నేర్చింది. బరి తెగించి తిరుగుతున్నదే నీ ముద్దు బిడ్డ, బజారుదైపోతున్నదే నీ ముద్దు బిడ్డ. తమ్ముడా, అంత మాట అనుకురా, అది చాలా మంచిదిరా. తమ్మి, నా మాట వినురా. నా బిడ్డ అట్లాంటిది కాదురా, నీకిది తగదురా. వద్దొద్దు ఓ తమ్మి, ఏమైందిరా నీకు? తప్పుడు మాటల్ని నువ్వైతే అనబోకు, పాపము నువ్వు మూటగట్టుకోకు. తమ్ముడు, నా మాటినురా, నా బిడ్డ చాలా మంచిదిరా. ఇన్నేండ్లుగా నీతో కాపురము చేస్తూ ఇంటి గుట్టును బయటపడనీయని నీ ఇల్లాలిని తప్పు పట్టబోకు. తమ్ముడా, నా బిడ్డ అట్లాంటిది కాదురా, నీకిది తగదురా. నలుగురు చూస్తే నవ్విపోతారయ్య తమ్ముడో, నీకు దండం పెడతా. నిన్ను నమ్ముకొని వచ్చింది నా బిడ్డ, తన్నకో నీ కాళ్ళను పడతా. అక్క బిడ్డనే కదా నీ ఇల్లాలిగా చేసుకుంటే ఇజ్జతంతా తీసి ఇలువ లేకుండా చేసింది. మేనకోడలంటూ నా పానములా చూసుకుంటే నోటితోని నవ్వి నొసటితోని ఎక్కిరించింది. ఓ ఎక్క నక్క కన్న జిత్తులదమ్మా, ఓ ఎక్క దాంతో లెక్క తీరిపోయిందమ్మా ఈ ఆల్టితోని. చెప్పుడు మాటలు ఇంటూ నన్ను తప్పు పట్టకయ్యా. నిప్పులాంటి దాని తెలియకయ్యా. మంచోనివి నీ మనసింతెందుకు మసిబారిందయ్యా. అనుమానమన్నది పెరిగి నీలో పెనుభూతమైనదయ్యా. అక్కిని ముట్టి చేతిలో బట్టి తలపై పెట్టి కులతనుగానని నిరూపించుకోనా. రామునంటీవోని నేనైతే గానో యమ్ము, నీ ఏడ్పులు తుడుపులు చూసి కనికరించనే మాయల బొమ్మ. అమ్మా, ఎర్రి రాముడు అనుకున్నావా నన్ను? పూటకు గతి లేకపోయినా పులిలాంటి వంశములోన పౌరుషాల బుగ్గు పాలను తాగి నేను పెరిగిననమ్మా. ఇంటున్నావే? పరా ఇంట్లో ఉండి వచ్చిన పెళ్ళాన్ని
శరాన్నొదిలింతకు రానిస్తానా, సవటలాగా సంసారాన్ని చేస్తానా. ఒరేయ్, నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి. నువ్వు ఇట్లనే చేసినావంటే ఇప్పుడే పోయి శ్రీరామచంద్రుని చెప్పొస్తా. చెప్పు, నాకైనా భయమా? శ్రీరాములు లెక్క అనుకుంటున్నావు. నేనేమన్నా సంవత్సరం లంకలో సీత తీసుకొచ్చి పెట్టుకున్నానే, నేను గట్ల పెట్టుకోను. ఆయన రాజనంత మాత్రాన తల తీసి ముడేస్తారా ఏంది? నేను అట్లాంటి కాదే. ఏ నేను చెప్పినట్టు చెప్పుకోపోయే పో, చెప్పుకోపోయే పో. ఆ తిప్పని మాటలు విని కలతపడ్డ గూఢచారి జరిగింది జరిగినట్టుగా శ్రీరామచంద్రునికి చెప్పగానే ఆ రామచంద్రుని గుండె ముక్క చెక్కలయ్యింది. పిడుగుపడ్డట్టుగా ఒళ్ళంతా ఉడికిపోయి ప్రజలో దిక్కు పాలనో దిక్కు సీత ఒక దిక్కు, ఈ మూడింటిలో దేన్ని దక్కించుకోవాలో అర్థముగాక ముగ్గురు తమ్ముళ్లను తన దగ్గరికి పిలవమన్నాడు. ఆ జానకి రాముడు. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నయ్య. దిగులు తప్ప ఏమున్నది నా బతుకునకు, నా తల రాతింతేనో ఏమౌనో చివరకు. అన్నయ్య ఏం జరిగిందన్నయ్య? సీతనొదిలి గట్టి అయినా నేను ఉండలేను, ఆ చిత్రవదను నేనింకా భరించలేను. ఏమైందన్నయ్య ఇప్పుడు? మీలో ఎవరైనా ఈ అయోధ్యపురికి మహారాజులై పరిపాలన భారం మోస్తే నా సీతతో కలిసి నేను రాజ్యాన్నొదిలి ఏ అడవిలో గడిపేస్తాను. ఏం జరిగిందన్నయ్య? అంత మాటనకు శ్రీరామా, మేం పాలకులం కాము, నీ పాద సేవలో రాలిపోయేటి సేవకులం మేము. ఈ రాజ్యంపై ఎందుకింత వైరాగ్యమయ్య నీకు, నీ మనసులోని ఆ బాధ ఏమిటో చెప్పవయ్య మాకు. ఏమని చెప్పను లక్ష్మణ? మన వంశ ప్రతిష్ట నాశనమయ్యేలాగు ఏడాది పాటు లంకలో ఉండి వచ్చిన సీతతో కాపురం చేస్తున్న రాముడు నిజంగా వెర్రివాడే అని జనం అనుకుంటున్నారు. లక్ష్మణ, ఎవడా నీచుడు? అయినా వదిన మా అగ్ని పరీక్షలో గెలిచి తన పతివ్రత్యాన్ని నిరూపించుకున్నది కదన్నా. సీత అగ్ని పరీక్షలో గెలిచిన సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అయోధ్యపుర వాసులకేం తెలుసు? ఈ అవమానాన్ని భరిస్తూ నేను నా సీత ఈ రాజ్యంలో ఉండలేను. మీరు నిజంగా నా తమ్ముళ్ళే అయితే నాకు ఈ రాజ్యభారం నుండి విమోచన కల్పించండి అన్నా. ఆ మాట మాత్రం అనకన్నా. నీవు లేని రాజ్యంలో మేము ఎలా ఉంటామన్నా? దయచేసి నీ ఆలోచన మార్చుకో అన్నా, మార్చుకో అన్నా. సరే, నేను రాజ్యంలో ఉండాలంటే ఒకటే మార్గం. ఏమిటన్నా చెప్పన్నా? సీతను తక్షణమే తీసుకెళ్ళి భగీరథి నది ఒడ్డున వదిలేసిరా లక్ష్మణ. అన్నయ్య, జగదేక సాధ్విమణి అయిన సీతను ఈ చేతులతో ఎట్లా వదిలేసిరానయ్యా? అన్నయ్య, గర్భవతి నిండు చూడాలని ఎలా వదిలేసిరానయ్యా? అన్నయ్య, నా మాట వినయ్యా, ఒక్క క్షణం ఆలోచించయ్యా. ఓయన్నా, ఈ మూర్ఖపు జనుల మాటలను నమ్మి జగదేక సాధ్విమణి ఇంకాను అనుమానిస్తున్నావా? గర్భవతిని అడవికి పంపాలనే క్రూరమైన తలపు నీ చల్లనైనా మనసు లోపల ఎట్ల కలిగెనయ్యా? ఇంత కఠినమా నీకు తెలిసిన ధర్మమిదేనా? నిప్పు రవ్వకు చెదలంటేనా? తమ్ముడ లక్ష్మణ సీతమ్మ నాది, ఉంచుకున్నా గాని వదులుకున్నా గాని ఆకు నాకుంది కాదనేదేముంది?
తరతరాల మన వంశ ప్రతిష్టను నాశనం చేసే హక్కు మనకేడుంది. ధర్మశాస్త్రం ఈ సత్యాన్నే చెబుతుంది. నా మాటపై నీకు గౌరవం ఉంటే నేను చెప్పినట్టు లక్ష్మణ సీతను వదిలేసి రావయ్యా. తల రాతను మార్చేదెవరయ్యా? సీతలేని జీవితాన్ని ఊహించుకుంటూ శ్రీరాముడు అల్లాడిపోతుంటే వదినను అడవిలో వదిలి రాలేక అన్నమాట కాదనలేక లక్ష్మణుడు తల్లడిల్లుతూ కన్నీళ్లు పెడుతూ చివరికి అన్నమాట నెరవేర్చడానికి సిద్ధమై అన్న కాళ్ళకు మొక్కి అడవిలోకి వెళ్ళిపోతుండు. ఆ లక్ష్మణుడు కాలమా ఇంత కఠినత్వం నువ్వు యాడ నేర్చినావే? ఏ పాప మెరుగనోళ్ళను నీ మాయకు బలి చేస్తున్నావే? కంచె చేను నువ్వు మేస్తూ ఉన్న వేడుక చూసినవే? సీతమ్మ బాధలు తీరే రోజులు వస్తాయా రావే? మాట చెవదాటలేని బలహీనుడనైతినని ఆ లక్ష్మణుడే ఆవేదనతో అల్లాడిపోత ఉంటే గర్భవతిగా తను కోరిన కోరిక తీరుతున్నది అని సీతమ్మ రాముని మనసున దలుస్తూ మురిసిపోతూ ఉంటే అయోధ్యలోనా అనుక్షణం సీతమ్మను కలుస్తూ శ్రీరాముడెంతో కృంగిపోతున్నాడే. ఏమైంది లక్ష్మణ, ఎందుకయ్యా నువ్వు చెప్పుకోలేనంత బాధపడుతున్నావు? బాధ ఈ పాపిష్టి జన్మకు మిగిలింది ఏముంది నా తల్లి సీతమ్మ? ఎన్నడు నిన్నిట్లనే చూడలేదయ్యా, ఏమి జరిగిందో నాకన్నా చెప్పయ్యా. ఏమని చెప్పను తల్లి, నీ కష్టాలు తీరే రోజు వస్తదో రాదో ఓయమ్మా. శ్రీరామచంద్రుని పాద సేవలు మునిగిపోయే నాకు కష్టాలేమిటయ్యా. మన్నించు మాయమ్మ, నిజము దాచి నిన్ను మోసము చేసిన నీచున్నేనమ్మా. నువ్వు దాచిన నిజము ఏమిటో ఒట్టు పెట్టి నాకు చెప్పయ్యా లక్ష్మణ. నా మనసులో మనసు లేదయ్యా లక్ష్మణ. అయోధ్యలోని జనులు కొందరు ఏడాది పాటు లంకలుండొచ్చిన సీతమ్మ నేలేటి రాముడెర్రోడంటూ నిందలు నీ మీద వేసినరమ్మ. రామయ్య మనసును కాల్చినరమ్మ. అన్న గుండె రాయి వేసుకున్నాడమ్మా. అడవిలా నిన్నొదిలి రమ్మని నన్ను ఆదేశించిండమ్మ సీతమ్మ. అన్న మాట తీర్చడానికే నిన్ను అడవికి తెస్తిని మాయమ్మ. అయ్యయ్యో రామ, నీ సీతమ్మకు ఇంత న్యాయం ఎట్లా చేసినవయ్యా? చెయ్యడానికి మనసు ఎట్లా వచ్చిందయ్యా? నిన్ను చేసుకొని కన్న కష్టాలెన్నో పడుకుంటా నేను బతుకు నీడుస్తున్నా. ఇంకా నా మీద అనుమానమేనా? అమ్మా, రామునికి ఎలాంటి అనుమానం లేదమ్మా.
అన్నకు అనుమానం అన్నది నీ మీద అనువంతన్న లేదమ్మా వంశకీర్తికి మచ్చ రావద్దని అన్నిట్ల చేసిండు మాయమ్మా కడుపుతో ఉన్న భార్యను అడవిల వదిలి వెళ్తే వంశకీర్తి పెరిగేనా రాజు తానైతే రాణి కథకు బాధొస్తే తట్టుకుంటానా ఒక్క మాట నన్ను విలిచి చెప్పిన గాని అడవికేంది ఆత్మత్యాగం చెయ్యనా శ్రీరాముడే నా సర్వస్వమని నేను నమ్ముకుంటే నాకు ఇంత మోసమా అగ్ని పరీక్షను అందుకే చేసిండా అయోధ్యకి ఎందుకే తీసుకెళ్ళిండా కనికరం లేని పతిని గట్టుకోని కానలల్లా నేను బతుకుట కంటే ఒక్కసారి పాన వదిలితే మేలయ్యా అంత మాటనకమ్మ భూమాత బిడ్డవు నువ్వన్న ఓపిక పెంచుకోవాలమ్మా రఘువంశానికి వారసునిచ్చే తల్లివమ్మా నువ్వు బతికి తీరాలమ్మా ఈ మబ్బులెంత కాలం ఉంటాయే మాయమ్మ మళ్ళా మంచి రోజులు వస్తాయమ్మా అమ్మా అన్న కూడా నిమ్మలంగా లేడమ్మా నిన్నొదిలి ఒక్కడే ఎట్లుంటాడమ్మా దివ్యమైన నీ పాద దర్శనం రోజు చేసుకునే ఆ మంచి తరుణం ఎంతో దూరాన లేదు మాయమ్మ మంచోళ్ళకెప్పుడు మంచి జరుగునమ్మా వెళ్ళొస్తానమ్మా నన్ను దీవించమ్మ ఓయమ్మ సీతమ్మ మా తల్లి సీతమ్మ వెళ్ళొస్తానమ్మా నన్ను దీవించమ్మా దైవమా 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 అమ్మా ఈ నిర్భాగ్యురాలిని ఎందుకు కన్నావమ్మా పుట్టగానే గొంతు పిసికి చంపేసుంటే నాకిన్ని బాధలు ఉండేవి కాదు కదమ్మా రక్తగర్భ
అమ్మా, ఎందుకింత ఆవేశం? ఎంత బిడ్డ మీద ప్రేముంటే మాత్రం సృష్టినింతగా అల్లకల్లోలం చేయాలా? వద్దమ్మా, నాకెన్ని బాధలొచ్చినా భరిస్తాను గాని నా రాముడు బాధపడుతుంటే చూడలేనమ్మా. రాముడు భార్య కడుపుతో ఉంటే దగ్గరుండి అచ్చట ముచ్చట తీర్చాల్సిన సమయంలో నిన్నెంత నిర్దాక్షిణ్యంగా అడవి పాలు చేసిన ఆ కఠినాత్మునిపై ఎందుకమ్మా నీకింకా ఆరాటం? భార్య ముందే భర్తను నిందించడం సంస్కారం కాదమ్మా. నా రాముడు కావాలని ఎవరికీ అన్యాయం చేయడు. ఎంత పిచ్చి దానివేవో సీతమ్మ, అందుకే నిన్నింత బాధ పెట్టిండ్రమ్మా. నీ రామచంద్రుణ్ణి ఏమనను గాని మన ఇంటికి మనము పోదాము రావమ్మా. నిందను మోస్తూ పుట్టింటికొస్తే విలువ ఏముంటదేమో నాయమ్మా. పండంటి బిడ్డను కని రాము నీకిచ్చి అప్పుడే మన ఇంటికొస్తానమ్మా. ఆడపిల్లల్ని కన్నులకు ఈ కడుపు కోత తప్పదేమోనమ్మా. నీరాత ఎట్లుంటే అట్లానే అయితది, దాన్ని మార్చ ఎవరి తరము కాదమ్మా. సల్లంగా ఉండమ్మా, నేనెళ్ళొస్తానమ్మా. అని భూదేవి వెళ్ళిపోగానే సీతమ్మ అడవిలో అడుగులు తడబడుతూ ముందుకు నడుస్తూ ఉంటుంది. గంగ స్నానం ముగించుకొని అదే దారిలో వస్తున్న వాల్మీకి మహర్షికి ఎదురుపడుతుంది. సీతమ్మ దయనీయంగా చూస్తూ ఉంటే వాల్మీకి తన దివ్య దృష్టితో తనను సీతమ్మగా గుర్తించి ఆనంద పరవశుడై చేతులు జోడించిండు. ఆ మహాపురుషుడు అమ్మా సీతమ్మ తల్లి, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైందమ్మా. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాను. సీతారాముల జీవిత చరిత్రను రామాయణ కావ్యంగా రచించిన వాల్మీకినమ్మా నేను. పక్కనే నా ఆశ్రమం ఉన్నది. నిండు చూడాలివి. ఈ అడవిలో ఎక్కడికని వెళ్తావు? నా ఆశ్రమానికి వచ్చి మా మునివాటికలను పావనం చేయి తల్లి. మహానుభావ, ఈ సీత ఇప్పుడు లోకనిందను మోస్తున్నది. ఈ పరిస్థితిలో మీ ఆశ్రమానికి రావడం మీకే అప్రతిష్ట. నన్ను మన్నించండి స్వామి. నీకు అపవాదమేమిటమ్మా? ఆది పరాశక్తివి, అనంత సృష్టికి ఆధారమైన దానవు, అగ్ని పునీతవు. నాకంతా తెలుసమ్మా. సీతమ్మలా ఉండటానికి ఇబ్బందిగా ఉంటే ఒక వనదేవిలా నిన్ను మా ఆశ్రమంలో పరిచయం చేస్తాను. కాదనకుండా రా తల్లి. అందాల వాల్మీకి ఆశ్రమంలో నా తల్లి, అందాల వాల్మీకి ఆశ్రమంలో నా సీతమ్మ తల్లి. ముద్దుల ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చి తల్లి మురిసిపోయింది. అందాల వాల్మీకి ఆశ్రమంలో నా సీతమ్మ తల్లి.
అకాల వాల్మీకి ఆశ్రమంలో నా సీతమ్మ తల్లి ముద్దుగా బొద్దుగా పెరుగుతూ వాళ్ళు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ విద్య బుద్ధులు నేర్చుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ సీతమ్మ కెన్నున్న మురిపాలు వంచుతూ ఆశ్రమానంద నిలయం చేస్తూ ఇద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు అలా లవకుశులిద్దరూ 10 ఏళ్ల వయసు బాలలై వాల్మీకి దగ్గర భక్తి శ్రద్ధలతో రామాయణాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడ అయోధ్యలో సీత సీత అంటూ మనోవేదతో రాముడు తపించిపోతున్నాడు. కొడుకు బాధలు చూడలేని తల్లి కౌసల్య పరిష్కార మార్గాన్ని చూపించమని వేడుకుంటుంది. కులగురువు వశిష్ఠుడిని. ఓ గురుదేవా రామయ్య రోజు పడుతున్న బాధను చూడలేకున్నాను. ప్రజలను పట్టించుకోవడము లేదు, సీత సీత అంటూ కలవరిస్తున్నాడు. మళ్ళీ నా రాముడు మామూలు మనిషయ్యే మార్గమే మిమ్మల్ని చూపమంటున్నాను. ఓ తల్లి కౌసల్య కలతను పడకమ్మ రామునికి రాజ్యంకు శుభము కలిగించేటి అశ్వమేధ యాగమన్నది ఒకటుంది, అది చేస్తే రామయ్య రంది తీరుతుంది. ఆ యాగమును రామయ్యతో చేయించి అందరి బాధల్ని తీరుతానమ్మా. కలతను పడకమ్మ ఓ తల్లి కౌసల్య. శ్రీరామచంద్ర, జరిగిపోయిన దాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటూ చింతించడము రాజధర్మము కాదు. అమాయకులైన అయోధ్యపుర ప్రజల్ని ఒక్కసారి చూడు. సీతమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆకలి బాధలతో కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నారు. శ్రీరామచంద్రుడు ఆదుకుంటాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. నాయనా, నువ్విలా ఉంటే అయోధ్య తట్టుకోలేదయ్యా. ప్రజల క్షేమం కోసం నీ పూర్వీకులు చేసిన అశ్వమేధ యాగాన్ని నీ చేత జరిపించాలని గురుదేవులు ఆరాటపడుతున్నారు. అంతటి పుణ్యాత్ములతో నన్నెందుకు పోలుస్తావమ్మా? భార్య లేని వాణ్ణి యజ్ఞం ఎలా చేయగలనమ్మా? తమ్ముడు, నిన్ను నమ్ముకున్న ప్రజల్ని చల్లగా పాలించాల్సిన రాజువి. వాళ్ళ క్షేమం కోసం నువ్వు చెయ్యబోయే అశ్వమేధ యాగం ఫలించాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్న నష్టమేమున్నది? ఈ శ్రీరామునికి సీతను కాదని మరొకరితో పెళ్ళ? సూర్యచంద్రుడు అష్టదిక్పాలకులు పంచభూతాలు గతులు తప్పినా తప్పొచ్చేమో గాని శ్రీరాముడు కలలోనైన మరో స్త్రీని ఊహించుకోడు. శ్రీరాముడు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడే. శాంతించు రామచంద్ర, శాంతించు. ఈ సమస్యకు వేదాల్లో పరిష్కారం ఉన్నది. సీతమ్మ లాంటి రూప లావణ్యాలతో బంగారు విగ్రహాన్ని చేయించి పక్కనుంచుకొని కూడా అశ్వమేధ యాగాన్ని జరిపించవచ్చు.